సౌత్ సినిమాల డామినేషన్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి? గత కొన్నేళ్లుగా భారతీయ సినిమా రంగంలో స్పష్టమైనటువంటి మార్పు కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు దేశవ్యాప్తంగా ఆధిపత్యం కూడా చెలాయించాయి. కానీ ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు, పరిణామాల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి చిత్రాలు కేవలం తమ ప్రాంతానికే పరిమితమే కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా విజయాలు కూడా సాధించినటువంటి సందర్భం నెలకొన్నాయి. ముఖ్యంగా RRR, KGF చాప్టర్ 2, పుష్ప ది రైస్ వంటి ఆ సినిమాలు ఈ మార్పుకు నిదర్శనంగా నిలిచాయి. ఇక డామినేషన్ వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటనేది కూడా చెప్తాను. కంటెంట్ ముఖ్యం. సౌత్ ఇండస్ట్రీ కథలకు ఎక్కువగా కంటెంట్కి ప్రాధాన్యం కూడా ఇస్తారు. ప్రేక్షకులు కొత్తదనం, బలమైనటువంటి కథ, ఎమోషనల్ ప్రేక్షకులు కోరుకుంటారు. కాబట్టి అదేవిధంగా ఆ సౌత్ సినిమాల్లో అవే ఉంటాయి. ఇక హీరో ఇమేజ్ కంటే కథాబలం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే చాలాసార్లు చిన్న హీరోల సినిమాలు కూడా పెద్ద ఎత్తున హిట్ అయినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. మరికొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. పాన్ ఇండియా స్ట్రాటజీ సంబంధించినటువంటి విషయాలు. ఇప్పటికీ సౌత్ సినిమాలు ఒకే భాషలో పరిమితం కావడం లేదు. రిలీజ్కి ముందు హిందీతో పాటు ఇతర భాషలు వాటిని డబ్బు చేసి దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయడంతో సక్సెస్ కావడము, పూర్తి స్థాయిలో మార్కెట్లో విస్తరించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఒక ప్రాంతానికి చెందినటువంటి సినిమా దేశం మొత్తం చూసేలా సౌత్ దాన్ని టర్న్ చేసినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. టెక్నికల్గా కూడా సౌత్ సినిమాలు చాలా ముందుకు వెళ్ళాయి కూడా. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇంకా చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉండేటువంటి వాటిని రూపొందించినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. థియేటర్లో ప్రేక్షకుడికి ఒక పెద్ద అనుభూతి ఇవ్వడంలో ఈ సినిమాలు సక్సెస్ అవుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తుంటే మనకి అర్థమవుతాయి. ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా చెప్తా. ఎక్కువగా మాస్ కనెక్టివిటీ, ఆ సౌత్ సినిమాల హీరో ఎలివేషన్, డైలాగ్, యాక్షన్ ఉండడము ప్రేక్షకుడిని నేరుగా కనెక్ట్ చేసేటువంటి విధంగా ఉంటాయి. ఈ మాస్ ఎలిమెంట్స్ థియేటర్లో భారీ స్పందన కూడా తీసుకొస్తున్నాయి. అదే సమయంలో కుటుంబ విలువలు, భావోద్వేగాలు కూడా బలంగా చూపించడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అందులో పూర్తి స్థాయిలో సక్సెస్ కూడా కావడం జరిగింది. ఇదే సమయంలో బాలీవుడ్లో కంటెంట్ సంక్షేమం కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. రీమేక్లపై ఎక్కువగా ఆధారపడడం, కొత్త కథల లోపం, ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలు అక్కడి సినిమాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. దీంతో ప్రేక్షకులు కొత్త అనుభవం, కొత్త సౌత్ సినిమాల వైపే ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాలో కూడా ఈ మార్పు కూడా చాలా కీలక పాత్ర కూడా పోషించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ టీజర్లు, ట్రైలర్లు, పాటల విడుదలైనటువంటి ఆ వెంటనే అవి వైరల్ కావడము, సినిమాలకు భారీగా హైప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. దీంతో రిలీజ్కి ముందే సినిమాపై ఎక్కువగా యువత కావచ్చు, ఫ్యామిలీలో ఆసక్తిగా కూడా పెరిగేటువంటి విధంగా ప్రయత్నం చేయడం. మొత్తంగా చూస్తే మొత్తం సౌత్ సినిమాల డామినేషన్ యాదృచ్ఛికం కాదు. కంటెంట్, టెక్నాలజీ, మార్కెటింగ్ స్టైల్ ఇవన్నీ కలిసి పనిచేయడం వల్లనే ఈ స్థాయి సాధ్యమైంది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం తాత్కాలిక ట్రెండ్ కాదు, భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేటువంటి పెద్ద పరిణామం అని కూడా చెప్పవచ్చు. భాష కాదు, కథే రాజు అనే సౌత్ సినిమాలు నిరూపించాయి ఇప్పటికీ. అందుకే ఇప్పుడు అవి కేవలం ప్రాంతీయ సినిమాలే కాదు, దేశాన్ని, ప్రపంచాన్ని ఆకట్టుకునేటువంటి ఒక శక్తిగా సౌత్ సినిమాలు కూడా మారినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు.